హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజైతే వినాయక చవితి రోజు నేను చేసుకునే పూజ అది కొంచెం అలాగా వీడియో తీశాను. చూడండి అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను పూజకి. దేవుడి గదిలో కిందన పీట పెట్టుకొని చక్కగా పీటకి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ చేసుకొని ఇలా వినాయకుడిని పెట్టుకున్నానండి. తర్వాత అన్ని రకాల పళ్ళు, తర్వాత ప్రసాదాలు కూడా ఒక 5 రకాలు చేశానండి. పులిహోర, కుడుములు, తర్వాత ఉండ్రాల పాయసం, తర్వాత ఉండ్రాళ్ళు, శనగలండి, కొమ్ము శనగలు, 5 రకాల ప్రసాదాలు అవి పెట్టుకొని అలా పూజ అయితే చేసుకున్నామండి వినాయకుడిది. తర్వాత ఇంట్లో మేము పూజ చేసేసాక మా అపార్ట్మెంట్లో కూడా కింద వినాయకుడిని దించుతామండి. అందరం కలిసి ఇంట్లో పూజ చేసుకున్నాక చక్కగా కిందకి వెళ్ళి పూజ అయితే చేసుకుంటాము. ఇంకా 5 రోజులు అయిపోయాక వినాయకుడిని అయితే అనిపేస్తున్నామండి. చూడండి బండి ఎక్కిస్తున్నారు. 5వ రోజు అండి, ఈవినింగ్. చక్కగా ఇలా అయితే వినాయకుడి పండుగ అయితే చేసేసుకున్నాము. చక్కగా డ్యాన్సులు అవి చేసుకొని పిల్లలందరూ డ్యాన్సులు అవి చేశారు. సరదాగా అయిపోయిందండి. తర్వాత ఇవైతే రవ్వ లడ్డు చేస్తున్నానండి. కొబ్బరికాయలు అవి బోల్డ్ ఉన్నాయి, అందుకనేసి చక్కగా ఇలా నూక వేపేసుకొని గోధుమ నూక నెయ్యి వేసి చక్కగా వేపేసానండి. తర్వాత కొబ్బరి కూర కూడా ఫుల్గా నెయ్యిలో వేపేసానండి. బాగా ఇలా ఫ్రై చేసుకొని రవ్వ ఇంకా ఈ కొబ్బరి కూర ఫుల్గా నెయ్యిలో వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పంచదార కూడా ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. అందులోనే ఇలాచీలు కూడా వేసేసానండి. చూడండి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇలాచీలు వేసేసి పంచదారని ఇప్పుడు వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా నూక, తర్వాత కొబ్బరి కూర, అందులోనే ఈ పౌడర్ వేసేసి చక్కగా కలిపేస్తున్నానండి. నెయ్యిలో బాగా వేపాం కదండి, మంచి స్మెల్ అయితే వస్తుంది కొబ్బరి కూర, తర్వాత ఇంకా నూక కూడా. చూడండి ఇవన్నీ కలిపేసి చక్కగా మిక్స్ చేసేయాలి బాగా. నెయ్యి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు. చక్కగా ఉండ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఉండ రాకపోతే మిల్క్ వేసి కూడా ఉండలు చేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా ఎక్కువగా వేసి ఉండ చేసుకోవచ్చండి. పంచదార అయితే మనం పౌడర్గా చేసుకున్నాం కదా, చక్కగా ఉండ అయితే వచ్చేస్తుంది. చూడండి బాగా మిక్స్ చేసేస్తున్నాను. చేత్తో శుభ్రంగా కలిపేసుకోవాలండి. ఇలా చక్కగా మొత్తం అన్ని వైపులా మిక్స్ అయ్యేలాగా, పంచదార కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే ఉండలు చుట్టుకోవాలి. చూడండి చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను. బాగా ఇలా కలుపుకొని ఇలా ఉండలైతే చుట్టేసుకోవాలి. నాకైతే మిల్క్ వేయాల్సిన అవసరం లేకుండా ఉండలైతే చక్కగా వచ్చేసాయి. మిల్క్ కూడా తెచ్చి పెట్టుకున్నాను, ఉండ రాకపోతే చక్కగా మిల్క్ వేసి చుట్టేసుకోవాలని. కానీ చక్కగా ఉండలు అయితే అయిపోయాయి.
బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చూడండి ఇలా అన్నీ చేసేసుకోవడమే. అన్నీ చేసేసుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టేసుకొని ఇంకా 1 వీక్ వరకు ఉంచుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. చూడండి ఇలా అన్నీ ఉండలు అయితే చేసేస్తున్నాను. చూడండి ఇన్ని అయ్యాయి చక్కగా. పాలైతే వేయలేదు, గ్లాస్తో తెచ్చినవి అలాగే ఉన్నాయి, ఇంకా అవసరం పడలేదు. ఉండలు అయితే చక్కగా అయిపోయాయి. ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయి అనేది కమెంట్స్లో చెప్పండి. చూడండి రవ్వ లాడు ఇలా నేనైతే చేసుకున్నాను. చూడండి కొబ్బరి ఎక్కువగా ఉందండి ఇందులో, నూక తక్కువ, కొంచెం కొబ్బరి ఎక్కువ వేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.